నువ్వు అనుసరించేటువంటి మార్గాల్లో, దైవికమైనటువంటి మార్గాల్లో నుండి తప్పించేటువంటి మార్గాలు అనేకములు ఉంటాయి. అయితే నీవు నేను మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే, వాక్యం సెలవిస్తూ ఉంది, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి, ఇది చేస్తే నాకు లాభమా కీడా, ఇది చేస్తే నా జీవితం నాకు క్షేమమా అనే ఆలోచన మనము చేయాల్సిన వారమై ఉన్నాం. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. మనం నడిచేటువంటి నడవడిక మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు చూద్దాం. ఎవడునూ తను తాను మోసపరచుకొనకూడదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 వచనాలు. ఎవడును తన్ను తాను మోసపరచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్లు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలండి. దేవుని దృష్టికి ఈ లోక జ్ఞానము వెర్రితనంతో సమానం. మనిషి వేసుకున్నటువంటి అంచనాలను దేవుడు తలకిందులు చేస్తాడు. మనిషి యొక్క తలంపులను, మనిషి యొక్క ప్రయాణమును దేవుడు తల్లకిందులు చేస్తాడు. ఈ లోక జ్ఞానమును అనుసరించి నడవటం కాదు, దైవికమైన జ్ఞానమును అనుసరించే వ్యక్తులమై ఉండాలి. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తోంది, ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. కనుక దేవుని దృష్టికి వెర్రితనంగా కనబడేటువంటి ఈ లోక జ్ఞానాన్ని నీవు అనుసరించకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని ఆ మార్గంలో మనం నడవాలి. ఈ లోకంలో కనబడేటువంటి ప్రతి మార్గాన్ని మనం కనుక అనుసరిస్తే దాని వలన మనకు ఏ దేవుని చిత్తం కూడా నెరవేర్చబడదు. దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే ఉత్తమం ఏదో నువ్వే గ్రహించాలి, అనుకూలమైనది ఏదో నువ్వే గ్రహించాలి, సంపూర్ణము ఏదై ఉందో దాన్ని నువ్వే గ్రహించాలి. సమస్తము నీ కళ్ళెదుటే పెట్టాడు దేవుడు. మేలేదో కీడేదో నీవే ఎంచుకోమన్నాడు. సరైన మార్గం ఏదో నీకే అప్పగించాడు దేవుడు. కాబట్టి పౌలు గారు అంటున్నాడు, ఈ లోక జ్ఞానమును, ఈ లౌకిక జ్ఞానమును నేను అనుసరించడం లేదు. లౌకిక జ్ఞానమును అనుసరించిన వ్యక్తి దైవికమైనటువంటి జ్ఞానమునే అనుసరిస్తూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అయితే పై నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలముతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. చాలండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకునినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉండును. పైనుండి వచ్చు జ్ఞానములో ఉన్నటువంటి స్వభావములు దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. పైనుండి వచ్చు జ్ఞానాన్ని అనుసరించే వ్యక్తికి ఉండాల్సిన గుణాలను దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. పైనుండి వచ్చు జ్ఞానము నేను అనుసరిస్తున్నాను అంటే వచ్చి పాటలు పాడితేనో వాక్యం వింటేనో సరిపోదు. మన క్రియలలో కూడా
ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరిస్తున్నామో లేదో దేవుడు స్పష్టముగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఎలాంటి స్వభావాలు ఉంటాయి వారిలో? పైనుండి వచ్చే జ్ఞానమును అనుసరించే వ్యక్తుల్లో ఉండే స్వభావాలను దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఎలాంటి స్వభావాలను అంటే అది పవిత్రమైనది, సమాధానమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరము కలిగినది, మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతం ఉండదు, వేషధారణం ఉండదు. ఎవరిలో? ఈ పైనుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరించే వ్యక్తులలో. ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరించేటువంటి వ్యక్తులలో ఉండాల్సిన స్వభావము ఏది? పైనుండి వచ్చే జ్ఞానము. ఈ వాక్యము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం అయ్యింది. ఈ వాక్యమును నీవు అనుసరిస్తే నీలో కలిగే మార్పులు ఎలాంటివో తెలుసా? ఈ పైనుండి వచ్చినటువంటి ఈ జ్ఞానమును నీవు అనుసరించగలిగితే, ఈ వాక్యమును కనుక నీవు అనుసరించగలిగితే, ఆయన మాటలకు కనుక నీవు లోపడగలిగితే, ఆయన మాటలను కనుక నీవు వెంబడించగలిగితే, ఆయన మాటలకు నీవు కనుక ప్రాధాన్యత ఇవ్వగలిగితే, ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని కనుక నీవు అనుభవించగలిగితే, దేవుడు ఎలాంటి వ్యక్తులుగా మారుస్తాడో తెలుసా? ఆ పైనుండి వచ్చే జ్ఞానానికి నువ్వు లోబడగలిగితే, ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరించగలిగితే పవిత్రమైన వ్యక్తిగా ఉంటావు, సమాధానకరమైన వ్యక్తిగా ఉంటావు, మృదువైన వ్యక్తిగా ఉంటావు, సులభముగా లోబడే వ్యక్తిగా ఉంటావు, కనికరమ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు, మంచి ఫలాలను ఫలించే వ్యక్తిగా ఉంటావు, పక్షపాతం అనేది లేకుండా ఉంటావు, వేషధారణ అనేది లేకుండా జీవించగలుగుతావు. ఈ లక్షణాలు మనలో కనబడతాయి పైనుండి వచ్చే జ్ఞానాన్ని అనుసరించిన వ్యక్తి అయితే. దేవుడు కోరుకుంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపవద్దు అని అంటున్నాడు. ఈ లోక మర్యాదను అనుసరించే వ్యక్తుల్లో ఈ పలకబడినటువంటి మాటలన్నిటికీ కూడా ప్రతికూలంగా ఉంటాయి వారి స్వభావాలు, వ్యతిరేకంగా ఉంటాయి వారి స్వభావాలు. ఇదిగో వాక్యానుసారమైనటువంటి వ్యక్తిగా నీవు నేను జీవించగలగడానికి, పైనుండి వచ్చే జ్ఞానమునకు నీవు నేను వారసులమై ఉండాలి అంటే మనలో కనబడాల్సినటువంటి లక్షణాలను దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. జాగ్రత్తగా మనము ఆ మాటలను మనం అనుసరించగలిగితే, ఇక దేవుని యొక్క మాటలు నువ్వు కనుక వాటిని కనుక అనుసరించగలిగితే, ఆయన తెలియపరుస్తూ ఉన్నటువంటి మాట, దేవుని యొక్క మార్గంలో పవిత్రత కనబడుతుంది. దేవుని యొక్క మార్గంలో వేషధారణ ఉండదు. మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా కనబడరు. పైనుండి వచ్చే జ్ఞానమును అనుసరించిన వ్యక్తి అయితే మందిరంలో ఏ విధంగా ఉంటామో బయట కూడా అదే విధంగా మన ప్రేమను వెల్లడిపరుస్తాం, మన మృదుత్వాన్ని వెల్లడిపరుస్తాం, మన మంచితనాన్ని వెల్లడిపరుస్తాం, మన మంచి ఫలాలను అనేకులకు అందించగలుగుతాం. ఈ లోక మర్యాదను అనుసరించే వ్యక్తి అయి ఉంటే ఇక్కడ పలకబడిన ప్రతి మాటకు వ్యతిరేకంగా మన స్వభావాలు కనబడతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు గుర్తు చేస్తున్నాడు, పైనుండి వచ్చు జ్ఞానము మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది. దేవుని చిత్తం మీద మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ లోక మర్యాదను నీవు అనుసరించక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం మీద నీవు తెలుసుకున్నట్లు నీ మనస్సు మారి నూతన మగుటయే కనుక దేవుని యొక్క పైనుండి వచ్చే జ్ఞానమును నీవు నేను అనుసరించాలని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అక్కడ ఒక మాట చదువుకుందాం, 13వ వచనం చదువుకుందాం. అక్కడే, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను తన క్రియలను కనపరచవలెను. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను
కనపరచవలెను. దైవికమైనటువంటి జ్ఞానమును అనుసరించేటువంటి వ్యక్తి తన యొక్క ప్రవర్తన తన క్రియలలో చూపిస్తాడట. తన క్రియలలో చూపిస్తాడు, తన పనిలో చూపిస్తాడు, తన మాటల్లో చూపిస్తాడు. యోగ్య ప్రవర్తనకు తగినటువంటి క్రియలను దేవుని యొక్క జ్ఞానాన్ని అనుసరించి వ్యక్తుల యొక్క క్రియలలో దేవుడు చూడాలని కోరుకుంటా ఉన్నాడు. కనుక 2వ రాజుల గ్రంథంలో ఒక చిన్న పాప మనకు కనబడుతుంది. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. అందుకు నయమాను, నీకు అనుకూలమునైతే రెట్టింపు వెండి తీసుకొనమని బతిమాలి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 2-3 వచనాలు. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు ఆ దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అతని నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయునని తన యజమానురాలితో అనెను. చాలండి. నయమాను అనబడేటువంటి ఒక వ్యక్తి, సిరియా రాజు సైన్యాధిపతి అయినటువంటి నయమాను ఒక ఆయన ఉన్నాడు. ఈ నయమాను అక్కడ ఉన్నటువంటి సైన్యమంతటికి కూడా పరాక్రమశాలిగా ఉన్నాడు. అతడు గనుడు, గొప్పవాడని పిలువబడతా ఉన్నాడు. సైన్యములో అందరికంటే కూడా ముందు అతడు గొప్పవాడిగా నిలబడినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. అతనికి ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే పరాక్రమశాలి. అంటే అతనికి ఎవరు కూడా ఎదురు లేరు. ఇలాంటి వ్యక్తి సైన్యములో అతడు గొప్పవాడిగా పిలువబడ్డాడు. శత్రువులకు అతడు చొక్కలు చూపిస్తూ ఉన్నాయి. శత్రువులను ఓడించడంలో అతడు గొప్ప నేర్పరి కలిగిన వాడిగా ఉన్నాడు. కానీ తాను ఇంటికి వచ్చినప్పుడు తన యొక్క వస్త్రములన్నీ విప్పినప్పుడు తన శరీరమునకు కలిగినటువంటి కుష్టు మాత్రం తన జీవితంలో బాగుపడలే. తాను కుష్టు కలిగినటువంటి వాడిగా కనబడతా ఉన్నాడు. పైకేమో గొప్పవాడిగా పిలువబడుతున్నాడు. ఇంటికి వచ్చి చూస్తేనేమో తన శరీరము కుష్టుతో నిండి ఉంది. అంత గొప్పవాడు ఎన్నో యొక్క ప్రయత్నాలు చేస్తుండొచ్చేమో, కానీ అనేక ప్రయత్నాలలో అతను పొందినటువంటి ఫలితం ఏది కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఇదిగో వారు ఎప్పటి మాదిరిగానే వారు ఒక చిన్నదాన్ని సిరియా దేశానికి వెళ్ళి అక్కడ సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయిండిరి. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా. చాలండి. వారు ఎప్పటి మాదిరిగానే ఇశ్రాయేలు దేశం మీదకి ఈ సిరియనుల సైన్యం అంతటిని కూడా వెళ్ళి వారి మీద యుద్ధం చేసి వారి దగ్గర ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కొంతమందినేమో హతము చేశారు, కొంతమందినేమో తీసుకొచ్చి చెరసాల్లో వేశారు. ఇక ఒక చిన్న పాప ఒకటి వాళ్ళ కళ్ళకు ముందు కనబడితే ఆ పాపను ఎక్కడ విడిచిపెట్టకుండా తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకోవడానికి ఆ నయమాను ఇష్టపడి తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ ఇంట్లో పెట్టుకున్నటువంటి ఈమె చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడ ఉన్నటువంటి తన యజమానురాలికి చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో సహకరిస్తూ ఉంది. రోజు ఆయనేమో మంచి బట్టలు ధరించుకున్నాడు, మంచి యుద్ధ కవచాలు ధరించుకొని వెళ్ళి యుద్ధం చేసి వస్తున్నాడు. బట్టలు ఇప్పి చూస్తేనేమో లోపల కుష్టి కనబడతా ఉంది. బయట ఏమో బెస్ట్ అనిపించుకున్నాడు, ఇంట్లోకి వచ్చి చూస్తేనేమో కుష్టితో అతడు బాధపడతా ఉన్నాడు. ఆమె చూసింది ఆ చిన్నది తన మనసులో తాను ఏమైపోతే నాకెందుకులే, ఎక్కడో నా మానాన నేను ఇశ్రాయేలు దేశంలో ఉండటానికి
నాకు ఏమాత్రం అవకాశం లేకుండా నన్ను తీసుకొచ్చి తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకొని నా చేత చాకిరీ అంతా చేపిస్తూ ఉన్నాడు. కాబట్టి అతను ఏమైపోతే నాకెందుకు నేను అనుకోవలసినటువంటి తన మనస్సును ఆమె చేసిన పని ఏంటి అంటే, తాను కలిగినటువంటి అనారోగ్యమునకు, తాను కలిగినటువంటి ఆ కుష్టుకు విరుగుడు ఇదిగో నా ఏలిన వాడై ఉన్నటువంటి ఎలీషా అనబడేటువంటి దైవజనుడి దగ్గరికి ఈ కుష్టు వ్యాధితో ఉన్నటువంటి నయమానును పంపించాలని తాను ఆలోచన చేసిందట. తన మనసులో ఒక ఆలోచన ఏమిటంటే, ఏ విధంగానైనా సరే దేవుని యొక్క గొప్పతనమును, అతడు అప్పటికే లోకములో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాడుగా ఉన్నాడు, గొప్ప పరాక్రమశాలిగా పిలువబడతా ఉన్నాడు, గొప్ప యుద్ధ నైపుణ్యత కలిగినటువంటి వాడుగా కనబడుతున్నాడు. సిరియన్లందరికంటే కూడా అతడు పరాక్రమశాలిగా పిలువబడుతున్నప్పటికీ అతడు దేవుణ్ణి ఎరిగిన వాడు కాదట. దేవుడు తెలుసుకున్నవాడు కాదు. ఏ దేశంలో అయితే ప్రవక్త అయినటువంటి ఎలీషాను ఎరిగి ఉందో, ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ఎలీషాను ఏ విధంగానైనా సరే నయమానుకు పరిచయం చేయాలనుకుంది. ఒక పక్క తన పని తాను చేసుకుంటూనే, రెండోది దేవునికి అతనిని పరిచయం చేయడానికి ఆమె పూనుకుందట. పైనుండి వచ్చు జ్ఞానము కలిగిన వారు దేవుని వైపు అనేకులు నడిపించడానికి ఇష్టపడతారు. ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు లోకంలోకి నడిపించడానికి ఇష్టపడతారు. ఆమె చిన్నప్పటి నుంచి ఇశ్రాయేలు దేశంలో పెరిగినటువంటి బిడ్డ, చక్కటి దైవిక జ్ఞానాన్ని ఎరిగినటువంటి బిడ్డ, చిన్న శ్రమ రాగానే దేవుని దగ్గరికి వెళ్ళే స్వభావం కలిగింది, చిన్న కష్టం రాగానే దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి స్వభావం కలిగినటువంటి ఆ పాప అనారోగ్యం కలిగినటువంటి తన యజమానుడు అయినటువంటి నయమాను జీవితంలో కూడా దేవుని పరిచయం చేయాలనుకుంది, సేవకుని పరిచయం చేయాలనుకుంది. తన కలిగినటువంటి పరిస్థితులను బాగు చేయగలిగినటువంటి వ్యక్తి ఎలీషా మాత్రమే అని ఎరిగినటువంటి ఆ పాప ఇప్పుడు నయమానుకు డైరెక్ట్గా చెప్పలేక తన యజమానురాలు అయినటువంటి ఆమెకు, నయమాను యొక్క భార్యకు చెప్తా ఉంది. అమ్మా, ఏమని చెప్తుంది? అది షోమ్రోనులో నున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠ రోగము బాగు చేయునని తన యజమానురాలితో ఆయనను మంచి చక్కటి సలహా ఇస్తా ఉంది. పైనుండి వచ్చు జ్ఞానాన్ని అనుసరించి నడుస్తూ ఉన్నటువంటి చిన్న పాప దేవుని మార్గానికి, దేవుని ఎరగినటువంటి వ్యక్తిని నడిపించడానికి పూనుకుంది, సేవకుని దగ్గరికి పంపడానికి పూనుకుంది, దేవుని పరిచయం చేయడానికి పూనుకుంది. నాకెందుకు లేనటువంటి మనసు లేకుండా దేవునికి జ్ఞానము ఎరిగినటువంటి పాప దేవుని దగ్గరకు అనేకులను నడిపించడానికి ఆమె ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి ఒక పట్టాన ఒప్పుకోలేదు నయమాను. మొత్తానికి ఏదో ఒక విధంగా ఆ చిన్న పాప ఒక్కసారి చూడొచ్చు కదా అని చెప్పానని ఆ పాప పలికితే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎలీషా తోటి అతడు మాట్లాడినప్పుడు 7 సార్లు నీ వెళ్ళి స్నానం చేయమన్నాడు. అక్కడ చదువుదాం, అక్కడ 10వ వచనంలో, ఎలీషా నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీ శుద్ధుడు వగదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడిని యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగము మాన్పునని నేను అనుకుంటుని. నేనేదో తల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే 7 సార్లు యోర్దానులోకి వెళ్ళి మునగమంటా ఉన్నాడు. తల ఆడించి నీకేం కాదు, బాగవుతుంది పో అని అంటాడు అనుకున్నాను. ఆయనేమో 7 సార్లు యోర్దాను నదిలోకి వెళ్ళి మునగమంటున్నాడు. దమస్కు నదులైన
అబానాయును, పర్పరును ఇశ్రాయేలు దేశంలో నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయిను. అయితే అతని దాసుల్లో ఒకడు వచ్చి, నాయనా, ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయునని నియమించిన యెడల నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మాట వినింది? ఈ నయమాను యొక్క భార్య, ఆ పని పిల్ల అయినటువంటి ఆ చిన్న పాప, ఇశ్రాయేలు దేశం నుండి చెరకొని తీసుకొచ్చినటువంటి ఆ పాప ఒక చిన్న మాట, అతడు అనేక సంవత్సరముల నుండి కుష్ఠుతో బాధపడుతున్నటువంటి సమస్యకు ఆమె మాట పరిష్కారాన్ని చూపించింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పైనుండి వచ్చు జ్ఞానము దేవుని యందు భయభక్తులు నిలిపేటట్లుగాను, అనేకులను దేవుని పరిచయం చేసే వ్యక్తులుగాను, అనేకులను దేవుని వైపు నడిపించే వ్యక్తులుగాను, అనేకులను దేవుని మార్గంలో నడిపించే వ్యక్తులుగా మారుస్తుంది. మన మాటలు కాదు, దేవుని మాటలు మనల్ని దైవికమైన మార్గాల్లో నడిపిస్తుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో, నాతో, మన అందరితో చెప్తున్నటువంటి గొప్ప సత్యము మనం గ్రహించాలి. పైనుండి వచ్చు జ్ఞానమునకు మనం అవకాశం ఇవ్వాలి. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. పైనుండి వచ్చు జ్ఞానము దేవుని వాక్యమే. ఆ వాక్యమునకు నీవు లోపడగలిగితే, ఆ వాక్యము నిన్ను సరైనటువంటి మార్గములో నడిపించడానికి, నీవు నేను మనమందరం కూడా శుద్ధులం అవడానికి, పరిశుద్ధులం అవడానికి, పవిత్రతతో కూడినటువంటి వ్యక్తులుగా మార్చడానికి అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.